డిన్నర్ కాదు, బ్రేక్ఫాస్ట్. ఆంధ్ర అయ్యగారు ఆంధ్రనే కదా, అది ఆంధ్ర అయ్యగారు ఎట్లా మాట్లాడుతుంటారు. ఆంధ్ర టిఫిన్ చేశారు అంటుంటారు. టిఫిన్ అంటే ఏంటి? ఒక బాక్స్ అది. టిఫిన్ చేశారంటే బాక్స్ కాదు, బ్రేక్ఫాస్ట్ చేశారా. నువ్వు మార్నింగ్ మటన్ తిన్నా టిఫినే, అది బ్రేక్ఫాస్ట్. మధ్యాహ్నం 2 ఇడ్లీ తిన్నా లంచే. నైట్ 1 ఇడ్లీ తిన్నా అంతగా టిఫిన్ కాదు. సో ద వర్డ్స్ ఆర్ సమ్ చేంజెస్. అయితే మన తెలుగులో నాశనం చేసినా అంటుంటారు. ఫస్ట్ తెలంగాణలో అడిగేది చాయ్ తాగినావా అంటారు. అంటారా? చాయ్ తాగినావా, తర్వాత నాశనం చేసినావా అంటారు జనరల్గా. ఈ అయ్యగారు అంటారు టిఫిన్ చేశారా అంటుంటారు. నేను అంటే బ్రేక్ఫాస్ట్ అనే మాట్లాడిపిస్తుంటాను. సో కాబట్టి మన పదాలు అనేవి పక్క పెడదాం. ఇప్పుడు నేను అన్న పాయింట్ని గుర్తుపెట్టుకోండి. దేవునికి విధేయులముగా దేవుడు మనల్ని చేయునుగాక. ఆయన సంపూర్ణ విధేయత. అందుకే యేసుక్రీస్తు విధేయుడు కనుక సిలువకు అప్పగింపబడ్డాడని హెబ్రీ పత్రిక 5:7. ఆయన కుమారుడై ఉండి విధేయతను నేర్చుకొనేను. ఆయన సిలువ మరణము పొందునంతగా విధేయత కలిగిన వాడై, సరే, ఒబీడియన్స్, దేవునికి లోబడటం అన్నది అంత గొప్ప శక్తినిస్తుంది. దేవునికి లోబడటం ఇట్స్ ఎ గ్రేట్ పవర్.